హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఆర్ఆర్బి గ్రూప్ డి న్యూ వేకెన్సీస్ గురించి నీట్గా డిస్కస్ చేద్దాము. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి. సో రీసెంట్గా మనకి ఆర్ఆర్బి బోర్డు నుంచి గ్రూప్ డి వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇంకా ఎగ్జామినేషన్ జరగకముందుకే ఈ నోటిఫికేషన్ 2025లోనే రావాల్సింది ఇప్పుడు వదిలేరనమాట. రీసెంట్ లాస్ట్ మంత్లో వదిలేరు, అంటే ఒక స్మాల్ నోటీస్ వదిలేరు. ఒకసారి చూడండి. ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్, క్వాలిఫికేషన్ ఏమైనా చేంజ్ చేశారంటే క్వాలిఫికేషన్ ఏం చేంజ్ చేయలేదండి, అలాగే ఉంచారు. 10th ఆర్ ఐటెక్ ఆర్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్ అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడండి, టోటల్ 22,000 వేకెన్సీస్ ఉన్నాయి అప్రాక్సిమేట్గా. ఇంకా పెరగచ్చు, తగ్గచ్చు. ఇంకా ఫైనల్గా వచ్చిందంటే మనకి 22,000 వేకెన్సీస్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే ఏజ్ వచ్చి 18 to 33 ఇయర్స్. 18 నుంచి 33 ఇయర్స్. ఏ డేట్ కంటే 01/01/2026కి 01/01/2026కి అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ స్టార్ట్ చూడండి. అంటే ఇంకొక పాయింట్ మాట్లాడతా, ఏజ్ రిలాక్సేషన్ చూడండి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుందండి. ఓకేనా అండి? ఇదే అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ స్టార్ట్స్ వచ్చి ఈ మంత్ 21 నుంచి స్టార్ట్ అవబోతుంది. క్లోజింగ్ డేట్ వచ్చి 20, అంటే నెక్స్ట్ మంత్ 20 వరకు ఉంటుంది. దాదాపుగా 1 మంత్ అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉందన్నమాట. నెక్స్ట్ మెయిన్గా ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఓబీసీ వాళ్ళు బాగా వినండి ఈ పాయింట్. ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ మనము మినిమం 6 months లోపల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఉంది కదా, ఇప్పుడు జనవరిలో అప్లై చేస్తున్నాం అంటే బిఫోర్ 5 months లోపల ఉండాలి. అంటే ఏమేమది జనవరి బిఫోర్ చూడండి, అంటే ఇక్కడ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఇంకా 5 months చేసుకుందాం, 2 months చేసుకుందాం, సెప్టెంబర్, ఈ మంత్స్ ఆగస్ట్ తీసుకుంటే ఇది ఈ మంత్ లోపల ఉండే ఓబీసీ సర్టిఫికేట్స్ అన్ని ఎలిజిబులే. మోస్ట్లీ సెప్టెంబర్ నుంచి అనుకుంటా మ్యాక్సిమం. 5 months అయింది కదా, బిఫోర్ 5 months ఉండే ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలా. లేదు సార్ నా దగ్గర లేదు, నేను కొత్తగా అప్లై చేసుకున్నా అంటే ఈ డేట్స్ లోపలనే ఉండాలి. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే చెప్తున్నాను మీకు. ఈ డేట్స్ లోపలనే ఉంటేనే మీరు ఎలిజిబుల్. నేను అప్లై చేసిన తర్వాత నేను ముందు పెట్టుకుంటా, ఓల్డ్ మీరు లాస్ట్ 1 year అప్లై చేద్దామన్నా అక్కడ తీసుకోదు. ఇది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దీనిపైన సపరేట్గా ఒక వీడియో చేశాను అనమాట. ఓకేనండి, ఇది క్లారిటీ. ఇప్పుడు సిలబస్ గురించి మాట్లాడదాం. ఏమేమి ఉన్నాయి ఆర్ఆర్బి గ్రూప్ డిలో, బిగినర్స్ ఏం చేయాలా, ఏ మెటీరియల్ చదివితే బెనిఫిట్ మీకు, కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ బాగా వినండి. ఇక్కడ మనము మెయిన్ కీ రోల్ పోషించేది జనరల్ సైన్స్. సెకండ్ వన్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది ప్లస్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ అని వస్తుంది ఇక్కడ మనకి, మ్యాథమెటిక్స్ అని వస్తుంది. ఏమొస్తుంది? మ్యాథమెటిక్స్ అంటే దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. నెక్స్ట్ థర్డ్ వన్ జనరల్ అవేర్నెస్. ఫోర్త్ వన్ స్టాటిక్ జీకే. ఇంకా చెప్పలేదు కదా. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చి చూడండి బాగా, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇక్కడ జనరల్ సైన్స్ ఆల్మోస్ట్ ఆల్ మనకి 25 క్వశ్చన్స్ వస్తాయండి. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కూడా 25 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని 30 + 50 ఎంత ఆయా? 70 ఆయా, సారీ 80 ఆయా. 50 + 30 80. నెక్స్ట్ జిఏ, అంటే ఇప్పుడు రాసిన ఎగ్జామినేషన్ ప్రకారం టోటల్గా కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను. మెయిన్గా కరెంట్ అఫైర్స్ చదవాలంటే మీరు ఇప్పుడు పడిన నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ దాదాపు 1 year కరెంట్ అఫైర్స్ చదవాల్సి వస్తుంది. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఉంది, ఇప్పుడు మనకి జనవరి 2026 కదా, మీకు ఎగ్జామినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లో జరిగింది అనుకోండి, డిసెంబర్ 2026లో జరిగింది అనుకోండి, ఈ మంత్స్ మొత్తం చదవాలా, ఈ మంత్ తప్ప. అంటే దాదాపుగా 1 year కరెంట్ అఫైర్స్ అయితే మీరు కవర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా అండి? నెక్స్ట్ జనరల్ సైన్స్.
జనరల్ సైన్స్ ఏమేమి వస్తాయి సార్? ఇక్కడ చూడండి, దీంట్లో ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ, బయాలజీ, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఈ 4 టాపిక్స్ ఉంటాయి. దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి. ఓకే, ఈ 4 చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వాంటిటేటివ్. ఇవి ఈ పీడిఎఫ్స్ ఎక్కడ ఉన్నాయి సార్? అది ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా చెప్పేది అంటే ఏ బుక్స్ చదవాలా బాగా నీట్గా మెన్షన్ చేసింటాడు. మనకి ఎన్సిఆర్టీ సిలబస్ చదవాల్సి వచ్చింది. ఇది ఏ నుంచి అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదవాల్సి వస్తుంది. ఇవి ఫ్రీ పీడిఎఫ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి జాయిన్ అవ్వండి. నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తా, డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఓకేనా అండి? ఇది బిగినర్స్ చెప్పే నేను ఇచ్చే, నా ఛానల్ నుంచి ఇచ్చే సజెషన్స్ అంతే, ఇంకేం లేదు. అది మీ ఇష్టం, ఏ మెటీరియల్ చదువుతారు. నేను మనకు తెలిసిందైతే ఎన్సీఆర్టీ సిలబస్ ఫుల్గా చదవాలా. అవి చదివితేనే ఈ 25 క్వశ్చన్స్ ఇందులో నుంచే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ రీజనింగ్ మన యూట్యూబ్ ఛానల్లో నేను స్టార్ట్ చేయబోతున్నా. ఈ ఇయర్లో ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ కొన్ని చేసి ఉంచా, వెళ్ళి చూడండి, అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. బేసిక్స్ నుంచి చెప్పాలని ప్లానింగ్లో ఉన్నాను అనమాట. ఓకేనా అండి? నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ కూడా ఇవి కూడా మన టెలిగ్రామ్ మొత్తం ఇవన్నీ నేను ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ప్రతిరోజు నా దగ్గర ఏం మెటీరియల్స్ ఉన్నాయో మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్గా టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తుందే, వెళ్ళి ఒకసారి జాయిన్ కాండి. ఓకేనా అండి? ఇప్పుడు మెయిన్గా చూడండి, 2 minutes నేను మాట్లాడతాను. ఇక్కడ నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఏమొస్తున్నాయి బాగా వినండి. సో నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ సెలెక్షన్ పోస్టులు వస్తాయి. ఇది మోస్ట్లీ మనకి February 11th or 12th ఉండొచ్చు. ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది అనమాట. ఏఎల్పి వచ్చి February 3rd వీక్ కానీ లేదా March 1st వీక్లో కానీ ఉండే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టెక్నీషియన్ కూడా March 2nd వీక్ కానీ లేదా 3rd వీక్ కానీ జరిగే ఛాన్స్ ఉంది. బాగా చెప్తాను చూడండి. ఇక్కడ సెలక్షన్ పోస్టులు వచ్చి మనకి ఫిబ్రవరిలో జరగబోతుంది. ఏఎల్పి మనకి February 2nd వీక్ కానీ 2nd వీక్ ఆర్ 3rd వీక్ లేదా ఫిబ్రవరిలో జరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్ చూడండి, టెక్నీషియన్ వచ్చి March 2nd వీక్ కానీ 2nd వీక్ నుంచి మ్యాక్సిమం జరిగే ఛాన్స్ ఉంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏఎల్పిలో షిఫ్ట్ వైజ్ జరుగుతాయి. ఇవన్నీ కంప్లీట్ అయ్యే లోపల మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. దీనికి కూడా ఇదే సిలబస్సే. ఓకేనా అండి? ఇది మన ఛానల్ నుంచి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్. మీకు ఏదైనా సజెషన్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేయొచ్చు. ఇంకొకటి, మీరు అప్లై చేసుకునేటప్పుడు ఒక నీట్గా ముందే ఈ ఓబీసీ సర్టిఫికేట్ ముందే అప్లై చేసుకొని పెట్టుకోమనేది నేను ముందే చెప్తున్నాను. ఇంకేం లేవు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. కామెంట్స్ ఏదైనా చేయాలనుకుంటే టెలిగ్రామ్ ఇక్కడే ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి, మీకు నేను రిప్లై కూడా ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.